అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు జిల్లా ఇసుకపల్లి గ్రామంలో మరి ఆ రోజున పాండిచేరికి సంబంధించినటువంటి బోట్లని దాదాపు 8 నెలల క్రితం ఇక్కడ ఫిషింగ్ హార్బర్లో మత్స్యకారులు అలాగే అధికారుల కస్టడీలో పెట్టడం జరిగింది. మొన్న ఆ బోట్లని వాళ్ళు తీసుకెళ్ళిపోయినటువంటి సందర్భంలో గ్రామాల్లో ఉన్నటువంటి ఇబ్బందులను గమనించి ప్రభుత్వం చాలా సీరియస్గా, ఎందుకంటే తమిళనాడు బోట్లు వచ్చి ఇక్కడ ఫిషింగ్ చేసుకునేది గత 20 సంవత్సరాల నుంచి కూడా జరుగుతూ ఉంది. దాని మీద ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా గమనించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఒక టీంని ఇక్కడ పంపించడం జరిగింది. దీనికి గౌరవ మంత్రివర్యులు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఫరూక్ గారు, అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా కొండబాబు గారు కాకినాడ ఎమ్మెల్యే గారు, అలాగే మోపిదేవి వెంకటరమణ గారు మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా సత్య గారు మారిటైమ్ బోర్డ్ చైర్మన్ గారు రావడం జరిగింది. డీటెయిల్డ్గా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా శాసనసభ్యులు అందరూ కూడా వచ్చారు. పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు కానీ, ప్రశాంత్ రెడ్డి గారు, అలాగే బేదా రవిచంద్ర గారు, సునీల్ గారు, కృష్ణారెడ్డి గారు, అలాగే సత్యశ్రీ గారు, విజయశ్రీ గారు, అలాగే చక్రవర్తి గారు, కళ్యాణ్ చక్రవర్తి గారు, జోనల్ కోఆర్డినేటర్ రామ్ గోపాల్ గారు అందరూ కూడా రావడం జరిగింది. అలాగే జిల్లా కలెక్టర్ గారు, అలాగే ఫిషరీస్ కమిషనర్ నాయక్ గారు, అలాగే ఎస్పీ గారు, డిఐజీ గారు, పెద్దలందరూ కూడా డీటెయిల్గా డిస్కస్ చేశాం. ఇవాళ ఏదైతే తమిళనాడు నుంచి బోట్లు వచ్చి స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులకి ఇబ్బంది కలిగించే పరిస్థితులు అది చాలా కాలం నుంచి ఉంది. దాని మీద అనేక సార్లు ప్రభుత్వం కూడా తమిళనాడు ప్రభుత్వంతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏదైతే కోస్టల్లో ఉన్నటువంటి పోలీస్కి సంబంధించి కొన్ని బోట్స్ ఉండేవి. ఆ బోట్స్ అన్నీ కొన్ని కారణాల వల్ల అవన్నీ కూడా మరి రిపేర్లో ఉండడం వల్ల దాదాపు 27 స్టేషన్స్లో 18 బోట్లు ఈ కోస్టల్ మెరైన్కి సంబంధించినటువంటి బోట్లు ఉండేవి. ఆ బోట్లన్నీ కూడా రిపేర్ రావడం, దానివల్ల అవన్నీ కూడా ఆగిపోవడం, మనం దీన్ని మానిటర్ చేయడానికి సరైనటువంటి టాస్క్ ఫోర్స్ లేదు. మరి గతంలో వచ్చినటువంటి సందర్భంలో ఒక టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేయాలి. అటు ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, రెవెన్యూ నుంచి, ఫారెస్ట్ నుంచి, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ట్రయల్గా బోట్ కూడా తయారు చేసి పంపించడం కూడా జరిగింది. అది కూడా గస్తీ తిరుగుతూ ఉన్నారు. అలాగే మరొక 2 బోట్లు కూడా తయారు చేసి, ఎందుకంటే బాగానే కంట్రోల్ అవుతుంది, దాంట్లో డ్రోన్స్ పెట్టారు, అత్యాధునిక టెక్నాలజీతో అక్కడ బైనాక్లర్స్తో చూస్తూ ఉన్నారు, ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. మిగతా 2 బోట్లు కూడా పెట్టి, ఎందుకంటే ఏప్రిల్ 15th వరకు ఫిషింగ్ జరుగుతుంది, తర్వాత బ్యాన్ పీరియడ్ వస్తుంది. కాబట్టి 15th లోపు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆ తమిళనాడు బోటు రాకుండా ఆపడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. భవిష్యత్తులో ఈ బోట్లన్నింటినీ కూడా, ఈ 18 బోట్లు రిపేర్ చేయటమా లేకపోతే కొత్త బోట్లు తీసుకోవడం అనేది ముఖ్యమంత్రి గారితో మేము ఒక నివేదిక తయారు చేసుకుని వారి దృష్టిలో పెట్టడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో రేపు మళ్ళీ జూన్ 15 నుంచి బోట్లు మళ్ళీ ఫిషింగ్ వెళ్తాయి. కాబట్టి అప్పటికి పూర్తి స్థాయిలో ఈ బోట్లన్నీ కూడా రెడీ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే మరి ఇప్పుడు కొన్ని స్థానిక ఫిషింగ్ హార్బర్స్ ఇష్యూస్ ఉన్నాయి. కృష్ణపట్నం పోర్ట్ వచ్చిన తర్వాత అక్కడ ఫిష్ ల్యాండింగ్ అక్కడ ఆపడానికి జట్టీలు కట్టారు, కానీ అవి ఇంకా కొన్ని ఏర్పాటు చేయాల్సినవి ఉన్నాయి. మారిటైమ్ బోర్డ్ నుంచి కూడా చైర్మన్ గారు కూడా వాళ్ళ సీఈఓతో మాట్లాడారు. అలాగే కొన్ని రాష్ట్రంలో ఇంకా ఫిషింగ్ హార్బర్లు నిర్మాణంలో జరిగి ఉన్నాయి, కొంత పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ఒక నివేదిక తయారు చేసుకుని
ఏదైతే మత్స్యకారులకు కావాల్సినటువంటి అవసరమైనటువంటి అన్నీ కూడా ఏర్పాటు చేయడానికి, అలాగే పెద్దలు ఇందాక సోమిరెడ్డి గారు చెప్పారు, పులికాట్ రివర్కి సంబంధించినటువంటి పులికాట్ సరస్సుకు సంబంధించినటువంటి ఇష్యూ ఉంది, దానికి కూడా తవ్వకానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడం, అట్లాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ ఇప్పుడు ప్రధానమంత్రి మత్స్య సమృద్ధి యోజన కింద కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, కానీ సబ్సిడీస్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అలాగే బ్యాంకర్స్ నుంచి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ నుంచి కంపెనీల నుంచి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ కూడా గమనించిన తర్వాత 50 బోట్లు శాంక్షన్ అయితే కేవలం ఇప్పుడు 8 బోట్లు మాత్రమే మన రాష్ట్రంలో లబ్ధిదారులు వచ్చారు. మిగతా వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి బ్యాంకర్ సపోర్ట్ ఇచ్చి కేంద్రం నుంచి వచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మత్స్యకారులకు అందే విధంగా కార్యాచరణ చేసుకుంటాం. అలాగే ఏదైతే ఇప్పుడు ఇష్యూ ఉందో దీనికి ఆ గ్రామస్తులు ఒక సమావేశం పెట్టుకుంటారని చెప్పి మరి పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. ఆ సమావేశం పెట్టుకుని వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా ఈ ప్రభుత్వం వాళ్ళ సంక్షేమానికి అభివృద్ధికి కట్టుబడి ఉంది. వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా దానికి ప్రభుత్వ సహకారం అందిస్తాం. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా మత్స్యకారులు తెలుగుదేశం పార్టీతో ఉన్నారు, కూటమితో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది. దానికి కట్టుబడి మేము పనిచేస్తాం. ఎందుకంటే వాళ్ళ వరకు జరిగినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో బ్యాన్ పీరియడ్లో డబ్బులు 20,000 రూపాయలు ఇవాళ దగ్గర 1,20,000 మందికి పైన ఇవాళ బ్యాన్ పీరియడ్ డబ్బులు ఇస్తున్నాం. ప్రతి వ్యక్తికి 20,000 రూపాయలు చొప్పున ఇస్తున్నాం. పెన్షన్ 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఇవాళ కూటమి ప్రభుత్వమే. మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2014-19 50 సంవత్సరాలు పెన్షన్ శాంక్షన్ చేసి వాళ్ళు అవన్నీ కూడా అందిస్తూ ఉన్నాం. వలలు, బోట్లు గత 5 సంవత్సరాలు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు అవన్నీ కూడా అందిస్తూ భవిష్యత్తులో వాళ్ళ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కావాల్సినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది. మళ్ళీ చెప్తా ఉన్నాం, ఇవాళ ఏదున్నా ప్రభుత్వం చర్చించి వాళ్ళ సమస్య పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకి పూర్తి స్థాయిలో భరోసా, ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా మరొకసారి తెలియజేస్తాం.